హలో అండి, అందరూ నమస్కారం. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తినొచ్చండి. ముందు ఈ యొక్క ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటో చూద్దాం. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది లాస్ట్ టైం ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. దీంట్లో 2 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్లో అయితే అది 50 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ అయితే 150 మార్క్స్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి అడుగుతాడు. ప్రిలిమ్స్ అయితే 100 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ అయితే 150 మార్క్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేపాటి టోటల్ 150 మార్క్స్, మెయిన్స్ వచ్చేసరికి ఏంటంటే కనుక 300 మార్క్స్ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం కట్ ఆఫ్లో అయితే 94, 95 దాకా వచ్చింది ఓసీ కేటగిరీ వాళ్ళకి. ఈ టైం మరి ఎట్లా ఉంటుందో అయితే తెలియదు. లాస్ట్ టైం వచ్చేసరికి 60 పోస్టులు అయితే ఉన్నాయి, ఈసారి అయితే 104 పోస్టులు అంటున్నారు. ఒకసారి మనం పేపర్ 1 సిలబస్ అబ్జర్వ్ చేస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీంట్లో మనకు కామన్గా అన్ని ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏ చాప్టర్స్ అయితే ఉంటాయో, ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో మొత్తం అయ్యే ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివచ్చు, ఎకనామిక్స్ కానివచ్చు, ఫిజిక్స్, జియోగ్రఫీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇట్లాంటివన్నీ ఉంటాయి. డేటా ఎనాలిసిస్ అది తెలిసిందే కదా అందరికీ. చూడండి ఒకసారి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంతకుముందు గ్రూప్ 2 కూడా ఇలాగే ఉండేది, అది చేంజ్ చేశారు కదా. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రామాయణం. మొత్తం దీంట్లో 12 చాప్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రామాయణం, రెండోది మహాభారతం, భాగవతం, ఇట్లా హిందూ పురాణాసు, టెంపుల్ ఆగమాసు. తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి, వేదిక్ కల్చర్ ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్టాలు కానివచ్చు కాక అవన్నీ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం 12 చాప్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుంటే మనకు జాబ్ అయితే ఈజీగా వస్తుంది.